పోదాం పావే. గది కాదయ్యా, మనం పోతే బిడ్డ ఆపరేషన్ ఆగిపోద్దయ్యా. నిజమే, కానీ మనం వీళ్ళు చెప్పినట్టు చేస్తే ఇంకా మన మీద నిందలేస్తారే. అవన్నీ నేను భరించలేను. లేదయ్యా, మన బిడ్డ కోసం భరించాలే. అవసరం లేదు. అయినా కిన్ని దినాలు మన బిడ్డ లేకుండా మనం బతికినాం కదా, ఇప్పుడు కూడా ఏడుస్తున్నావు తూడుస్తున్నావు గట్లనే బతికేద్దాం. రావే. వద్దయ్యా, నా మాట వినయ్యా. రావే. వద్దయ్యా, నా మాట వినయ్యా. అరే నువ్వు రావే. అయ్యా, నా మాట వినయ్యా. రావే. చెప్పేది రాజయ్య. అయ్యా, మేడం ఇప్పుడేం చేద్దాం? నన్ను అడుగుతారేంటి? ఉంది కదా ఈ మహాతల్లి, తన్నే అడగండి. సూటిపోటి మాటలతో వాళ్ళని అవమానించింది. వాళ్ళు హర్ట్ అయి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చేయలేను. ఏంటి మేడం ఇలా చేశారు? ఎన్ని రోజులు డోనర్ దొరకపోవడం వల్లే కదా ట్రీట్మెంట్ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాం. అసలు ఇప్పుడు స్వీటీ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్లో డోనర్ దొరికితే అనవసరంగా వాళ్ళని పంపించేశారు. ఏం పర్లేదు సార్, మీరు ఎలాగో వెబ్సైట్లో పోస్ట్ చేశారు కదా, డోనర్స్ ఎవరైనా దొరుకుతారేమో చూద్దాం. మళ్ళీ డోనర్స్ కోసం చూడడం ఏంటి మేడం? శ్రీవల్లి ఉంది కదా. డాక్టర్ ప్లీజ్, మీరు వాళ్ళ గురించి మర్చిపోండి. స్వీటీ ప్రాణాలు తీయడానికి ఇదొక్కటి చాలు. మేడం, ఇక చాలు ఝాన్సీ. నీ ప్రాణం అనుకుంటున్న స్వీటీ ప్రాణాలు కాపాడుకుంటావో తీసుకుంటావో అది నీ ఇష్టం. అన్నయ్య పదండికి వెళదాం. ఝాన్సీ, మంచి అవకాశాన్ని మిస్ చేశావు. స్వీటీకి ఏదైనా అయితే అందుకు కారణం నువ్వే అవుతావు. పద కమలా, పదా. మావయ్య, మంచినీళ్ళు తీసుకోండి. ఆ శ్రీవల్లి బోన్ మ్యారో మ్యాచ్ అయింది కదా. ధనుంజయ్ వాళ్ళు ఇంటికి రాకుండా అక్కడే ఉండి ఏం చేస్తున్నారు? ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు అక్కడే ఉంటారేమో నాన్న. ఏంటో ఇది? అలాగా జనానికి మనం ఊడిగం చేయాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ టెన్షన్ అనుభవించాలో ఏంటో. బోన్ మ్యారో మ్యాచ్ అయింది కాబట్టి ఇంకా టెన్షన్ లేదు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారంట. ట్రీట్మెంట్ జరగడం లేదు. ఏంటి మున్నాళ్ళని? బోన్ మ్యారో మ్యాచ్ అయింది అన్నారు కదా. అవును డాడ్, బోన్ మ్యారో మ్యాచ్ అయింది, కానీ ట్రీట్మెంట్ జరగదు. ఎందుకు? నన్ను అడగడం కాదు డాడ్, ఆ పిల్లల ముద్దుల నానమ్మ ఉంది కదా, ఈవిడ గారినే అడగండి. ఏమైంది కమలా? అలా సైలెంట్ గా ఉంటావేంటి వదినా? హాస్పిటల్లో ఆ ఝాన్సీ చేసిన ఘనకార్యం చెప్పు. ధనుంజయ్, విషయం చెప్పకుండా ఎవరికి వాళ్ళు ఇలా ఉంటే నేను ఏమనుకోవాలి? ఇంతకీ ఝాన్సీ ఏం చేసింది? అంటే నాన్న, రాజే వాళ్ళని ఝాన్సీ అవమానించిందని వాళ్ళు ట్రీట్మెంట్కి ఒప్పుకోకుండా వెళ్ళిపోయారు.
ఇంకా చూస్తారేంటి సార్? వాళ్ళని బయటికి పంపించేయండి. మేము ఆపరేషన్కి ఒప్పుకోము. అరే నువ్వు రావే. అయ్యా నా మాట వినయ్యా. రాజయ్య, రావే. వెళ్ళొద్దు. చెప్పేది. రాజయ్య, వాళ్ళు కూడా మనుషులే కదా. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరైనా ఎందుకు పడతారు? అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. ఛీ! ఈ దరిద్రాన్ని తగలయ్యా. ఇన్ని రోజులు డోనర్ దొరకలేదని తలపట్టుకుంటే ఇప్పుడు డొనేట్ చేస్తానన్న వాళ్ళని తిట్టి పంపించడం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. అసలు ఆ ఝాన్సీ క్యారెక్టర్ ఏమిటో తెలియటం లేదు. ఇప్పుడు ఏదన్నా అయితే మళ్ళీ మన మీదనే పడి అరుస్తుంది. తన అరుపులకు నాకు లేని రోగాలు వస్తున్నాయి. నాన్న ప్లీజ్ కూల్గా ఉండండి. ఎలా ఉండాలరా? దేశంలో ఏ ఇంట్లో లేని సమస్యలన్నీ నా ఇంట్లోనే ఉన్నాయి. ఆ ఝాన్సీ రోజు రోజుకి సమస్య మీద సమస్య తీసుకొస్తూనే ఉంది. అసలు ఆ పాపని తను ఏం చేద్దాం అనుకుంటుంది? ఎవరికి తెలుసు డాడ్? అయినా తనేమైనా చేసుకునివ్వండి, మనకు అనవసరం. అది కాదు మృణాల్ని, కోర్టు ఆర్డర్ ఒకటి ఏడ్చొచ్చింది కదా. ఇప్పుడు ఆ పాపకి ఏదైనా అయితే అందరూ మనల్నే అంటారు. కానీ ఆ ఝాన్సీ అలా ఆలోచించడం లేదు కదా. నేను ఆల్రెడీ చెప్పాను కూడా, ఇది మా ఇంటి సమస్య, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని. కానీ తను వినలేదు. ఎందుకు వింటుంది? మన పరువు తీయడానికే పూనుకుంది కదా. ఆ ఝాన్సీ ముళ్ళ కంచెలా మన చుట్టుముట్టింది. మనం ఏం చేసినా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ బాధను భరించడం కన్నా చావటం మేలనిపిస్తుంది. డాడ్, నానా అక్క అక్క, రాణి స్వీటీకి ఎలా ఉంది? నేను ఇప్పుడు అర్జెంటుగా డాక్టర్తో మాట్లాడాలి. స్వీటీతో పాటు ఐసీయూలో గౌతమ్ గారు కూడా ఉన్నారు. నువ్వు వెళ్ళు, సరేనా? మే కమిన్ డాక్టర్? ఎస్ కమిన్. కూర్చోండి. థ్యాంక్ యూ డాక్టర్. ప్లీజ్ డాక్టర్, డోనర్ గురించి ట్రై చేయండి. మేడం, స్వీటీకి బోన్ మ్యారో ప్రాబ్లం ఉందని తెలిసినప్పటి నుంచే డోనర్ గురించి ట్రై చేస్తూనే ఉన్నాం కదా. డాక్టర్, ఇటలీలో ఈ మధ్య ఒక డోనర్ దొరికాడు, కానీ అక్కడికి తీసుకెళ్లే కండిషన్లో స్వీటీ లేదు. కానీ అదృష్టం కొద్దీ ఆ శ్రీవల్లి బోన్ మ్యారో మ్యాచ్ అయింది. అలాంటిది మేడం ఇప్పుడు వాళ్ళని తిట్టి పంపించేశారు. మీరే చూశారు కదా డాక్టర్, స్వీటీ వాళ్ళని చూస్తేనే భయపడిపోతుంది. డోనర్ వాళ్ళైతే అసలు ట్రీట్మెంటే చేయించుకోను అని అంటుంది కదా. ఏం మాట్లాడుతున్నారు మేడం? చాలా మంది పేషెంట్లు ఆపరేషన్ అంటే భయపడిపోతుంటారు. అలా అని ఆపరేషన్ చేయకుండా ఉండలేం కదా. అనస్థిసియా ఇచ్చి నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేస్తాం కదా. హ, అది వేరు ఇది వేరు డాక్టర్. కాదు మేడం, ఇది కూడా అంతే. స్వీటీ చిన్నపిల్ల, తన భయాలేవో తనకున్నాయి. మీరే ధైర్యం చెప్పి సర్ది చెప్పాలి.